అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు సీజన్ 2 30వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. కూతుర్ని ఆర్షి పక్కన పడుకోబెట్టి గాఢంగా నిద్రపోతున్న భార్యని చూసి నిట్టూరుస్తూ ఎదురుగా కూర్చుంటాడు అర్జున్. మనం సరిగ్గా మాట్లాడుకుని నెలవుతుందే, నీకు తెలుస్తోందా తింగరి నాకెంత కష్టంగా ఉందో, ఎందుకు ఈ అలక అని పిల్లని భార్యని చూసుకుంటూ కూర్చుంటే ఆర్షి కోసం జ్యూస్ తీసుకుని వచ్చిన ఉమా అర్జున్ని చూసి, నువ్వు వెళ్ళి అర్జున్ బాబు నేనుంటాను అని అంటుంది. పర్లేదు అత్తయ్య, మీరు లంచ్ చేశారా? అందరూ చేశారు, నువ్వు తప్ప. ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చావు కదా, ఫ్రెష్ కూడా అవ్వలేదు నువ్వు. వెళ్ళి ఫ్రెష్ అయ్యి లంచ్ చేసి రెస్ట్ తీసుకో అర్జున్ బాబు. ఇప్పటి వరకు కష్టపడి పనిచేసి ఉంటావు అని అంటుంది ఉమా. నా భార్య పిల్లల్ని చూసుకోవడం నాకేమీ బరువు కదత్తయ్య, మీరు వెళ్ళండి అని అంటాడు అర్జున్. ఇక ఎంత చెప్పినా వినడని జ్యూస్ గ్లాస్ అక్కడే పెట్టేసి డోర్ వరకు వెళ్ళి వెనక్కి తిరిగి, అర్జున్ బాబు నీకు అరువుకు మధ్య దూరం పెరుగుతున్నట్లుగా అనిపిస్తోంది నాకు, నేను ఒకసారి తనతో మాట్లాడనా అని అంటుంది ఉమా. వద్దత్తయ్య, తన కోపంలో న్యాయం ఉంది, నా మీద ప్రేమ ఉంది. ఆ ప్రేమతోనే నాతో మాట్లాడకుండా తన మనసుకు కష్టంగా ఉన్నా అలాగే మొండిగా ఉంటుంది. తనకి కొంచెం టైం ఇస్తే తనే సెట్ అవుతుంది, మీరు వెళ్ళండి అని అర్జున్ అంటాడు. సరే అర్జున్ బాబు, లేచాక జ్యూస్ తాగమని కాస్త గట్టిగా చెప్పని వెళ్ళిపోతుందమ్మా. భార్యని చూస్తూ అర్జున్ కూర్చుంటాడు. 10 నిమిషాలకు కళ్ళు తెరుస్తుంది ఆర్షి. ఎదురుగా తనని తనదైన మార్క్ స్టైల్తో చూస్తూ ఉన్న అర్జున్ని చూసి ముఖం గంటు పెట్టుకొని లేచి ఒట్టి కాళ్ళతోనే వాష్రూమ్కి వెళ్తుంటే ఆగు అని అంటాడు అర్జున్. వెనక్కి తిరిగిన ఆరుషికి నేల మీద ఆమె కాళ్లకు మెత్తడి స్లిప్పర్స్ వేస్తూ కనిపిస్తాడు అర్జున్. ఇంక వెళ్ళు అని అర్జున్ అంటే వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వస్తుంది. అర్జున్ ఆమె గుండెల మీద వేలాడుతున్న సూత్రాలను చూసి నవ్వి జ్యూస్ గ్లాస్ చేతికిస్తాడు అర్జున్. తాగు అని కళ్ళతోనే చెప్పడంతో తాగేసి గాఢ నిద్రలో ఉన్న కొడుకుని కూతుర్ని చూసి కిందకు వెళ్ళాలని చూస్తూ ఉంటే చెయ్యి పట్టుకొని ఆపి కొంచెం ఫోర్స్గా లాగుతాడు అర్జున్. అతని విశాల ఛాతీ మీద ఆరుషి గువ్వలా వాలితే ఓపెన్లో షర్ట్పై 2 బటన్స్కు తెల్లటి ఛాతి మీద నల్లటి రోమాలు అతని మగసిరిని తెలుపుతూ ఉంటే బలహీనమవుతున్న మనసుని అధీనంలో తెచ్చుకొని అర్జున్ కౌగిలి విడిపించుకోవాలని చూసి అది అవ్వక అతని కళ్ళల్లోకి కోపంగా చూస్తుంది. ఆమె కోపాన్ని కూడా నవ్వుతూ భరిస్తూ, ఈ స్వీట్ టార్చర్ ఇంకా ఎన్ని రోజులు నాకు అని అడుగుతాడు అర్జున్. నీ మీద కోపం పోయేంత వరకు, నువ్వు ఈ హత్యలు ఆపేంత వరకు. నేనేమీ రోజుకొకరిని చంపడం లేదు, ఒకరిని చంపడం నాకు సరదా కూడా కాదు. కోపంగా చూస్తుంది ఆర్షి. ఆమె కింద పెదవికి అంటుకొని మెరుస్తున్న జ్యూస్ డ్రాప్ను చూసి ఆగలేక తన నాలుకలో తిచ్చేస్తాడు అర్జున్. కళ్ళు మూతలు పడుతుంటే ఆమె చేతులు అతని వీపు మీద బిగుసుకుంటాయి. కింద పెదవిను అతని 2 పెదవుల మధ్య బంధించి లిక్ చేస్తూ వదులుతూ, రేపు హాస్పిటల్కి వెళ్ళాలి, నీ హెల్త్ అప్డేట్ కోసం రెడీగా ఉండని ఆమె తేరుకునే పిలోపే ఇంకోసారి పెదవులకి పెక్కిచ్చి కిందకు వెళ్ళిపోతాడు అర్జున్. మాయ చేయడంలో నీ తర్వాతే ఎవరైనా అని అనుకుని రూమ్లోనే అటు ఇటు వాకింగ్ చేయడం మొదలు పెడుతుంది ఆర్షి. శ్రద్ధ మనసంతా కూడా మహిత్ రూపం ఆలోచనలే నిండి ఉంటే అజయ్ నుండి వస్తున్న కాల్స్ను విసిగెత్తిపోయి సైలెంట్లో మొబైల్లో నెంబర్ కూడా చూడకుండా లిఫ్ట్ చేసి, అజయ్ గారు నాకు కొంచెం హెడేక్గా ఉంది, ఐ విల్ కాల్ యూ బ్యాక్ అని అంటుంది శ్రద్ధ. వాడు ఆ ఈడియట్ అంతలా విసిగిస్తున్నాడా? మహిత్ వాయిస్ను ఈజీగానే గుర్తుపట్టిన శ్రద్ధ, జస్ట్ హోల్డ్ యువర్ టంగ్ మిస్టర్ మహిత్, హీఈస్ మై వుడ్ బీ అని అంటుంది శ్రద్ధ. రింగ్ తొడగ్గానే వాడిని మొగుడవ్వడే, జస్ట్ వెయిట్ అండ్ వాచ్, నీకు ఈ బావకు ఈ మహిత్ అంటే ఏంటో చూపిస్తానని కాల్ కట్ చేసి మొబైల్ బెడ్ మీద విసిరేసి కోపంగా సిగరెట్ వెలిగిస్తాడు. అతని గొంతులోని కాన్ఫిడెన్స్కు ఏం చేస్తాడో ఏమో అని మహిత్ భయంతో రాత్రి నిద్రకు కరువవుతుంది శ్రద్ధ. అరువు కోసం చిన్నగా కట్ చేసిన ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి వేసుకుని స్టెప్స్ పైకి ఎక్కుతుంటాడు పార్దు. పార్దు ఎక్కడికి నాన్న అని విశ్వనాథ్ గారు అడిగితే, మమ్మీ కోసం తాతయ్య, ఇప్పుడు మమ్మీ బలమైన ఫుడ్ తినాలని గ్రానీ చెప్తుంటే విన్నాను, అందుకే అని చెప్పి వెళ్ళిపోతాడు పార్దు. సులోచన వైపు చూస్తూ, ఆ పసివాడు స్వార్థం లేని స్వచ్ఛమైన మనసును అరువు మీద చూపిస్తున్న ప్రేమని చూసి కూడా నీ మనసులో భయాలు పోవటం లేదా? నా భయం వాడి గురించి కాదండి, వాడి రక్తం మీద. వాడు ఒక క్రిమినల్ కొడుకని నాకు తెలుసండి. మీరు అర్జున్ మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ఆ పిచ్చిదానికి అర్జున్ మీద రవ్వంత కూడా అనుమానం రాదు కాబట్టి ఏమీ అడగకుండా వాడి మీద ప్రేమని పెంచుకొని సొంత కొడుకులా చూసుకుంటోంది. సులోచన ఇక వినదని అర్థం చేసుకున్న విశ్వనాథ్ గారు, అమ్మాయికి నువ్వేమీ చెప్పకు, వాడే చెప్తాడు అని అంటాడు. నాకు కొంచెం పనుంది, బయటకు వెళ్ళేసి వస్తాను అని అంటూ ఆయన వెళ్ళిపోయారు. అమ్మాయిని అంటిపెట్టుకునే ఉండు అని అంటారు. మీ అబ్బాయి నాకు అవకాశం ఇవ్వలేదులే అండి, అన్నీ తనే చూసుకుంటున్నాడు దగ్గరుండని నవ్వుతుంది సులోచన. వాళ్ళ మధ్య మాటలు మాత్రమే లేవు, ప్రేమ కావాల్సినంత ఉంది. అమ్మాయి కోపంలో కూడా న్యాయం ఉంది కదా అండి. ఏ భార్య అయినా భర్త క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది, కానీ గన్లతో సహవాసం చేయాలని కాదు. తల్లిని కాబట్టి వాడి పరిస్థితిని అర్థం చేసుకున్నాను. తను ప్రేమించింది కదా, అందుకే ఆ భయం ఆమెను కృంగదీసేస్తోంది.
రోజులు గిర్రున తిరిగితే శ్రద్ధ అజయ్ల పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అవుతుంది. షాపింగ్ అంటూ వెడ్డింగ్ కార్డ్స్ అంటూ అటు అజయ్ ఇంట్లోనూ ఇటు అర్జున్ ఇంట్లోనూ కోలాహలంగా మారితే సులోచన బామ్మగారు రూపకు కాల్ చేస్తారు. నీ కూతురు పెళ్ళి కుదిరితే నువ్వు మీ మొగుడు రండి, లేకపోతే రాకండి, ఇక్కడ దానికి మేమంతా ఉన్నామని బామ్మ కాల్ కట్ చేస్తుంది. ఏంటత్తయ్య అంత నిక్కచ్చిగా మాట్లాడారు? ఎంతైనా రూప మీ కన్న కూతురు, అతను అల్లుడు కదా అని సులోచన అంటుంది. ఎవరే కూతురు అల్లుడు? నాకున్నది ఒకే కొడుకు విశ్వ. అది ఎప్పుడైతే తోడబుట్టిన అన్న చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు కూడా రమ్మని అంటే కేవలం డబ్బు కోసమే ఆలోచించిందో అప్పుడే దాని మీద నాకున్న అనుభవానం పోయింది. పాపిష్టి బుద్ధి అర్థమైంది. శ్రద్ధను తనకు నచ్చినట్టుగా మలుచుకొని దాన్ని వాడి బంగారం లాంటి నా మనవడి మీద లేని నిందలు అంటగట్టి వాడి ప్రేమ మీద దెబ్బ కొట్టాలని చూసింది. ఆరుషిని వాడికి దూరం చేయాలని చూసింది. అప్పుడే ఉన్న పాశం కాస్త కూడా పోయింది. అయినా నా కొడుకు మనవడు బంగారం కాబట్టి దాని మొగుడు చేసిన అప్పులన్నీ తీర్చారు. వస్తే శ్రద్ధకు జన్మనిచ్చినందుకు కన్యాదానం చేస్తారు, లేకపోతే నా కొడుకే చేస్తాడు అంతే అని కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పి ఏడుస్తున్న బుడ్డదాని కోసం వెళ్ళిపోతుంది బామ్మ. ఈవిడ వస్తే ఇంట్లో ఇంకెన్ని సమస్యలు సృష్టిస్తుందో అని అనుకుంటూ సులోచన కిచెన్లోకి వెళ్తుంది. ఏంటే అరు, నా చిట్టి బంగారం ఏడుస్తోందని పాపనెత్తుకొని ఓ కన్నా ఏమైందిరా అని అంటూ అటు ఇటు తిప్పుతూ ఏంటే చిక్కిపోతున్నావని ఇద్దరు పిల్లలకు పాలిస్తూ చిక్కిపోతున్నారు అని చూసి అంటుంది బామ్మ. కానీ ఆమెకున్న దిగులు వేరే అని చెప్పలేదు కదా. ఇప్పటికీ అర్జున్ ఈవినింగ్ కాస్త లేట్గా వచ్చినా ఆ రోజు సంఘటనే మదిలో మెదిలి ఇంటికి వచ్చేంత వరకు ఆమె మనసు కుదుటపడడం లేదు. అతనితో మాటలు లేకపోయినా మల్లేష్కో శ్రద్ధకో కాల్ చేసి అడుగుతూనే ఉంటుంది. అదేం లేదమ్మమ్మ, ఇద్దరు పిల్లలకు తల్లిని కదా, అందుకే మీ కంటికి అలా కనిపిస్తున్నానేమో. సరే పిల్లలకు 3 నెలలు నిండుకొస్తున్నాయి కదా, ప్రోటీన్ పౌడర్ ఉన్న పాలు అలవాటు చేద్దాం. నీ పాలతోనే ఇద్దరికి కడుపు నిండాలంటే కష్టమే అని అంటుంది బామ్మ. సరే బామ్మ, నేను స్నానం చేసి వస్తానని ఆరుషి వాష్రూమ్కి వెళ్తుంది. ఇద్దరు పిల్లలకి మర్దన చేసి తనే స్వయంగా స్నానం కూడా చేయించి తన వైపు గుడ్లు మిటికరించి చూస్తున్న అక్క తమ్ముడిని చూసి నవ్వుతూ నా బంగారాలని మెటికలు విరుస్తుంది బామ్మ. కిందకు తీసుకెళ్లగానే అందరూ చేస్తున్న పనులు కూడా వదిలేసి వచ్చి పిల్లల చుట్టూ చేరితే సులోచన అరువు కోసం గోరువెచ్చని పాలు తీసుకొని వెళ్తుంది. శారీ కట్టుకొని మంగళసూత్రాలని చూసుకుంటూ మనసంతా ఏం బాగాలేదు అజ్జు, నా అజ్జును మిస్ అవుతున్నానని కళ్ళు తుడుచుకుంటే సులోచన వస్తుంది. ఏంటే తడితలతో అలాగే ఉన్నావు అని కసిరి అప్పటికప్పుడు సాంబ్రాణి ధూపం వేసి జుట్టుని అంతా ఆమె స్వయంగా ఆరబెట్టి లూజ్గా జడలుతూ అర్జున్ మీద ఇంకా భయం పోలేదా ఆరు అని అడుగుతుంది సులోచన. భయం కాదత్తయ్య, అంతకు మించి తను నా కళ్ళ ముందు ఉంటే ఎంత నిశ్చింతగా ఉంటుందో దూరంగా ఉంటే అంతే భయంగా ఉంటుంది. ఏ క్షణం ఎవరు ఎటువైపు నుండి ఎక్కడి నుంచి కాలుస్తారో అని భయంతో నిద్ర కూడా సరిగ్గా రావట్లేదు పిచ్చి తల్లి. నా కొడుకు అంతా అసమర్థుడేమీ కాదులేవే. ఒక్కసారి జరిగిందని పదే పదే అదే జరుగుతుందని అనుకోకు. నీ భయాలన్నీ కూడా కట్టిపెట్టి వాడితో ఒక్కసారి మనసు విప్పి మాట్లాడు. నువ్వు మాట్లాడకపోయినప్పటి నుండి వాడు మనిషిలా కాకుండా మరబొమ్మలా మారిపోయాడు. అప్పుడున్న నవ్వు ఇప్పుడు లేదు. ఏదో తింటున్నాడు, పిల్లలతో కాసేపు గడిపి నీ మీద దిగులను పోగొట్టుకుంటున్నాడు. సులోచన చెప్పింది నిజమే, తను గమనించింది కాబట్టి అర్జున్తో మాట్లాడాలని నిర్ణయం తీసుకుంటుంది. మనసు బాగోలేకపోవడంతో గార్డెన్లోకి వస్తున్నారు. అరుణ్ని చూసి లియో బార్క్ చేస్తే అరవకు, నిన్నేమి నేను మర్చిపోలేదు అంటూ వాడి తల నిమిరి కొత్తగా వచ్చిన నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడని అడుగుతుంది ఆర్షి. బార్క్ చేసి చూపిస్తే గుడ్ అని వాడితో కాసేపు మాట్లాడి ఇంకా ఎంట్రన్స్ నుండి రాని అర్జున్ కార్ కోసమే వెయిట్ చేస్తూ అక్కడే బెంచ్ మీద కూర్చుంటుంది. చలికి చేతులు రబ్ చేసుకుంటుంటే వెనక నుండి బ్లేజర్ కోట్ని కప్పుతూ చలిలో ఇక్కడేం చేస్తున్నవారు అని సీరియస్గా అడుగుతాడు అర్జున్. నీకోసమే వెయిట్ చేస్తున్నానని చెప్పలేక ఆరుషి మౌనంగా ఉంటే ఆమె పక్కనే కూర్చొని గడ్డం పట్టుకుని తల పైకెత్తి నా కోసమే వెయిట్ చేస్తున్నావా అని ప్రేమగా అడుగుతాడు అర్జున్. ఇంత లేట్ ఎందుకయింది అని చిరుకోపంగా అడుగుతున్నారు. నాకు ఇష్టమైన వాళ్ళ కోసం ఒకటి కొనడానికి వెళ్ళాను, అందుకే లేట్ అయ్యింది. తన గురించే అని అది తనకి అర్థమయ్యి ఖాళీగా ఉన్న చేతుల్ని చూస్తూ ఏం కొన్నావు అని అడుగుతుంది ఆరుషి. ఆ మాటకి అర్జున్ సర్ప్రైజ్ గిఫ్ట్ రేపిస్తాను పద లోపలికి అని అంటూ అతను పైకి లేచి చేతులు అందిస్తాడు అర్జున్ చేయి పట్టుకుని నడుస్తూ అలసిపోయిన అతని మొహాన్ని చూసి ఆఫ్టర్నూన్ లంచ్ స్కిప్ చేశాడని ఈజీగా అర్థం చేసుకుంటుంది. పిల్లల దగ్గరే అందరూ చేరి ఉండడంతో నవ్వుతూ కింద రూమ్లోనే ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు అర్జున్. వెనకే వెళ్ళిన ఆరుషి అతని కోసం నైట్ వేర్ తీసి బెడ్ మీద ఉంచి బయటికి వచ్చే సమయానికి టవల్తో బయటకు వస్తాడు అర్జున్. అతన్ని చూసి ఆమె అడుగులు ఆగిపోతే మెల్లిగా ఆమె దగ్గరికి వెళ్ళి వెనక నుండి హక్ చేసుకుని ఇలా ఎన్ని రోజులైంది బేబీ అని అంటాడు. నిట్టూరుస్తూ అర్జున్ మౌనంగా ఉన్న ఆమె భుజం మీద ముద్దు పెట్టి ముందుకు తిప్పుకొని ఇంకెన్ని రోజులు ఈ దూరం అని అడుగుతాడు అర్జున్. నవ్వు లేని అతని మొహాన్ని చూస్తూ నాకు ఆ రోజే
కళ్ళ ముందు మెదులుతోంది అజ్జు. నీకు దగ్గరవ్వాలన్న ప్రతిసారి నా మనసు ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న భయంతో వెనకడుగు వేస్తోంది. ఆ ఇన్సిడెంట్స్‌ని నీ మనసులో నుండి ఎరేజ్ చేసేయరు. అలా ఎరేజ్ చేయాలంటే ఏం చెయ్యాలి బేబీ? నువ్వే నమ్మకం కలిగించు. మళ్ళీ అలాంటి వర్స్ట్ సిట్యుయేషన్ మన లైఫ్‌లో ఇంకెప్పుడు రాదని ప్రూవ్ చెయ్యి అని అంటుంది. మన బేబీస్‌కు, పార్థుకు మన సంతోషంలోనే వాళ్ళ సంతోషాన్ని వెతుక్కుంటున్న మన ఫ్యామిలీకు ఏమీ కాదని నువ్వే నమ్మకం కలిగించి ప్రామిస్ చెయ్యొచ్చు. నాకు క్షణం క్షణం భయంతో బ్రతకడం నచ్చట్లేదు అజ్జు. నీతో ఈ బంగ్లాలో ఒక మహారాణిలా ఉండడం కన్నా నీతో కలిసి ఒక గుడిసెలో అయినా ప్రశాంతంగా బ్రతకడం నాకు ఇష్టం. ఈ స్టేటస్, డబ్బు నాకు హ్యాపీనెస్ ఇవ్వవు. నీతో గడిపే క్షణాలే నాకు మోస్ట్ వాల్యుబుల్ అని కళ్ళల్లో కన్నీటిని బలవంతంగా ఆపుకుంటుంది ఆర్షి. ఆర్షి తడి నిండిన కళ్ళను చూడలేని అర్జున్ గుండెలకు హత్తుకొని నీ భయంలో కూడా నా మీద ప్రేమే కనిపిస్తుంది బేబీ. నువ్వు కోరుకున్నది వస్తుంది. ఒక పీస్ఫుల్ లైఫ్ను నా నుండి నువ్వు కోరుకోవడం భార్యగా నీ హక్కు. ఇంక నుండి నీకు అలాంటి ఏ భయాలు అక్కర్లేదు. ఎవరు మన లైఫ్లోకి రారు బేబీ. నువ్వు, నేను, మన పిల్లలు, మన ఫ్యామిలీ అంతే. నా మీద నమ్మకం లేదా అరు అని ఆమె కళ్ళలో చేరిన తడిని బొటన వేలుతో తుడుస్తూ అంటాడు అర్జున్. ఉంది కాబట్టే నిన్ను బ్లేమ్ చెయ్యట్లేదు అజ్జు. ఐ వాంట్ యూ, కానీ భయపడుతూ ఐ కాంట్. నీకేమైనా ఆ ఊహే నేను భరించలేను అంటూ ఇంకా గట్టిగా హత్తుకొని గుండెల్లో ఇన్ని రోజులు దాచుకున్న భారమంతా తీరిపోయేలాగా ఏడుస్తుంది ఆరుషి. డోంట్ క్రై బేబీ. నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు చూడ్డానికి ఎంతలా ఇష్టపడతానో ఏడుస్తున్నప్పుడు చూడ్డానికి అంతే కష్టంగా ఉంటుంది నాకు. ప్లీజ్ బేబీ, నువ్వు ఏడవకు, డోంట్ క్రై అని అంటూ ఆమె మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని ఆర్తిగా నుదుటి మీద కిస్ చేసి పద అందరూ చూస్తుంటారని కన్నీళ్లు తుడిచి చేతిని పట్టుకొని బయటకు తీసుకుని వస్తాడు. ప్రశాంతంగా ఉన్న కొడుకు కోడలి మొహాల్ని చూసిన సులోచన, ఉమా, బామ్మ ఊపిరి పీల్చుకొని నవ్వితే మిగతా వాళ్ళు నవ్వుతూ చూసి ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనసులోనే మొక్కుకుంటారు. అర్జున్ సోఫాలో సెటిల్ అయి కూతురుని ఎత్తుకొని కొడుకు వైపు చూస్తాడు. 3 నెలలు పడబోతుండడం వల్ల ఆ ఊలు పలుకుతూ ఉంటే కొడుకు తన్ను ఎత్తుకోలేదేమో బొంగమూతి పెట్టి ఆ అంటూ కాలుతో తంతాడు. నవ్వి కమ్ అని ఇద్దరిని 2 చేతులతో ఎత్తుకొని వెయిట్ పెరిగారని గుర్తించి బరువు తగ్గిన భార్య వైపు చూస్తూ మామ్ ఆఫ్టర్ డెలివరీ ఉమెన్స్ వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఏం చెయ్యాలని ఆరుషిని చూస్తూ అడుగుతాడు అర్జున్. కోడలి గురించే అడుగుతున్నాడని అర్థం చేసుకున్న సులోచన నవ్వుతూ ఇది సహజమే కన్నా, బిడ్డ బరువు పెరుగుతుంటే పాలిస్తున్న తల్లి చిక్కిపోతుంది. అందులోనూ మనకి 2 బంగారాలు కదా, బాగా తినాలి. నీ భార్య ఏమో నీ మీద అలిగి సరిగ్గా తినటమే లేదు. ఇప్పుడు మీరిద్దరూ కలిసిపోయారు కాబట్టి ఇంకా నీ భార్య సంగతి నువ్వే చూసుకో. తన బాధ్యత అంతా నీదే. ఈ బంగారాల బాధ్యతే మాది అని నవ్వుతూ అంటుంది సులోచన. ఉమా కూతుర్ని కూలింగ్ లేని ఫ్రెష్ జ్యూస్ గ్లాస్ ఇస్తూ అందరికీ కాఫీలు ఇస్తుంది. విశ్వ రేపు మేము బయలుదేరుతామని అంటుంది నిర్మలాదేవి అమ్మ. అప్పుడైనా ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా అమ్మమ్మ అని ఆరుషి ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి అంటే తప్పదరు, పిల్లల 2 జాతకాలు రాయమని శాస్త్రికి చెప్పాను. ఫోన్లో అడిగే విషయాలు కాదు. అందుకే నేనే వెళ్ళి జాతకం చూసి ఏదైనా దోషం ఉందేమో చూసి పరిహారం చేయిస్తాను. పిల్లలపై ఏ కీడు ఉన్నా పోతుంది. మిమ్మల్ని బాగా మిస్ అవుతానమ్మమ్మ అని ఆర్షి అంటే త్వరలోనే మళ్ళీ వస్తానని మాటిస్తుంది బామ్మ. తాతయ్య బామ్మ ఊరికి వెళ్ళిపోతూ ఇంట్లో వాళ్ళ వెళ్తి ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. డల్గా కోడల్ని చూస్తూ అత్తయ్య మామయ్య వాళ్ళు వెళ్ళిపోయారని బాధపడకరు. 3 మంత్స్లో పిల్లలకు హోమం చేయించి పేర్లు పెట్టాలి కదా. ఇంకెన్ని రోజులు, మహా అయితే ఇంకో వారం అంతే. మళ్ళీ వచ్చేస్తారు. ఎక్కువసేపు కూర్చునే ఉండకూడదు. కాసేపు పడుకో. పిల్లలు కూడా నిద్రపోతున్నారని చెప్పి పిల్లలకిద్దరికీ తన్నుకోకుండా మధ్యలో మెత్తని పిల్లోస్తో గోడ కట్టి ముద్దుగా పడుకున్న బేబీస్ను చూసి నా బంగారాలు అని అంటూ కిందకు వెళ్ళిపోతుంది సులోచన. పడుకున్నారు పిల్లల్ని చూస్తూ. పేర్లు అజ్జు ఆలోచించాడా లేదా అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటుంది. ఆఫీస్కి వెళ్ళిన అర్జున్ ఏవి అని కంపెనీ లోగోను చూస్తూ వారిస్తే బాగుంటుందేమో అనిపించి చలపతి గారు అని పిలుస్తాడు. చెప్పండి బాబు అని చలపతి గారు అంటే కంపెనీ లోగోను చేంజ్ చేయాలి. తప్పకుండా అర్జున్ బాబు. ఇంతకీ ఏ పేరు మీద చేంజ్ చేయాలి? ఏ లెటర్స్ పక్కనే ఉండాలని చెప్తాడు అర్జున్. తప్పకుండా బాబు అని చలపతి ఏ లెటర్స్ అని లెటర్స్కి అర్థం అర్జున్ ఆర్షి అని అర్థం చేసుకొని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు క్యాబిన్ నుండి. ఈవినింగ్కు లోగో డిజైన్స్ వస్తే అందులో నుండి ఒక ఏ లెటర్ను ఇంకో ఏ లెటర్ అత్తుకొని చిన్న లోగో నచ్చి అదే ఫైనల్ చేస్తాడు అర్జున్. ఆర్షికి సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకున్న అర్జున్ నైట్ వరకు పెండింగ్ ఉన్న వర్క్స్ కంప్లీట్ చేసుకొని సరిగ్గా 8 గంటలకు ఇంటికి చేరుకుంటాడు. లేచి హిందోల రాగం పలికించి 2 తాతయ్యలతో ఒళ్ళోకి చేరి చేతులతో కొడుతూ కాళ్ళతో తంతూ ఆ ఊ అని నవ్వుతున్న ఇద్దరిని చూసి విశ్వనాథ్ గారు మురిసిపోతూ చూసావా సులోచన, తాతయ్యని చూడగానే ఎలా నవ్వుతున్నారో అని గర్వంగా అంటాడు. పెద్ద గొప్పేలేండి, పిల్లలకి 3వ నెల స్టార్ట్ అయింది కదా, ఇంకా నుంచి నవ్వుతూ బోర్ల పడుతూ అల్లరి ఇక్కడి నుండి నేర్చుకుంటారని అంటుంది సులోచన.
మీ నాన్నమ్మకు కుళ్ళు బంగారాలు అని ఇద్దరిని చెరో చేత్తో ఎత్తుకొని అటు ఇటు తిరుగుతూ పిల్లల్ని నవ్విస్తారు. హాల్లోకి వచ్చిన అర్జున్ నవ్వుతూ తన తండ్రి తల్లి మొహాల్లో ఆనందాన్ని చూస్తూ ఫ్రెష్ అవ్వడానికి రూమ్కి వెళ్తే అదే రూమ్లో నిద్రపోతూ ఉంటుంది ఆరుషి. ఆమెకి ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా మాక్బుక్, ఫైల్స్, మొబైల్, బ్లేజర్ పక్కన పెట్టేసి షర్ట్ బటన్స్ విప్పుకుంటూ వాష్రూమ్ వైపు వెళ్ళిపోతాడు. హాట్ వాటర్తో అలసట తీరేలా స్నానం చేశాక బయటికి వచ్చి వార్డ్రోబ్ నుండి నైట్ డ్రెస్ తీసుకొని వేసుకుంటుంటే ముక్కుకు ప్లెజెంట్గా తగిలిన అర్జున్ షవర్ జెల్ స్మెల్కి చిన్నగా కళ్ళు తెరిచి చూస్తుంది ఆరుషి. మిర్రర్ ముందు నిలబడి టీషర్ట్ వేసుకుంటున్న అతన్ని గమనిస్తుంది. పర్ఫెక్ట్ జిమ్ బాడీ, చిన్నగా ఉన్న వెస్ట్కు విశాలంగా ఉన్న అతని ఛాతీ, ఆ ఛాతీ మీద మగసరిని పెంచుతున్న రోమాలు అలాగే రెప్ప వేయకుండా చూస్తున్న ఆరుషి చూపులు అతని వీపుకు తాకాయో లేక ఆమె చూస్తున్నట్లుగా అతని మనసులో తెలిసిందో కానీ టీషర్ట్ బటన్స్ పెట్టుకోకుండా వెనక్కి తిరిగి చూస్తూ నీ మొగుడు నీ ప్రాపర్టీ అంతలా స్కాన్ చేయాల్సిన అవసరం లేదని ఆమె ముందు కూర్చొని ముక్కు లాగుతాడు అర్జున్. అఫ్కోర్స్ అది నిజమే కానీ ఈ మధ్య మోర్ హాట్గా కనిపిస్తుంటే చూస్తున్నాను అని ఆమె అంటూ అతని టీషర్ట్ బటన్స్ పెడుతూ ఉంటుంది. ఆరుషి, నా బేబీ ఇంకోసారి నాతో లవ్లో పడుతుందేమోనని ట్రయల్స్ వేస్తున్నాను బేబీ. ఒకసారి పడినా రెండోసారి పడినా డిఫరెన్స్ ఉండదు అర్జున్ సార్ అని ఆరుషి అంటే నవ్వుతూ ఐ హ్యావ్ సర్ప్రైజ్ ఫర్ యూ అని అంటాడు. ఆమె పెదవులని బొటన వేలుతో రబ్ చేస్తూ ఏ సర్ప్రైజ్ అని ఆరుషి అంటే ఫైల్ ఆమె చేతిలో పెట్టి నువ్వే చూడని అంటాడు అర్జున్. ఓపెన్ చేసిన ఆరుషి మొదట్లోనే ఏ అని ఉన్న పక్కపక్కనే ఉన్న లెటర్స్ కనిపించి పెదవుల మీద నవ్వు రప్పిస్తే ఎలా ఉంది, నచ్చిందా అని అడుగుతాడు అర్జున్. ఇప్పుడు ఎందుకు చేంజ్ చేయడం అర్జు అని ఆరుషి అంటే బొగ్గ మీద ముద్దు పెట్టి హ్యాపీ యానివర్సరీ బేబీ అని నవ్వుతాడు అర్జున్. పెళ్లి రోజు అనేది మర్చిపోయిన ఆరుషి నవ్వుతూ అర్జున్ వైపే చూస్తూ రేపు కదా అని అంటుంది. మన ఫ్యామిలీ వాళ్ళందరికీ రేపు, మనకి మాత్రం ఈ రోజే అని ఆమెను ఒళ్ళోకి తెచ్చుకొని వెనక నుండి హక్ చేసుకొని కురల నుండి వస్తున్న సాంబ్రాణి ధూపం స్మెల్ను గుండెల నిండా పీల్చుకొని ఇంకెన్ని రోజులే దూరంగా ఉండేదని భారంగా నిట్టూరుస్తూ అడుగుతాడు అర్జున్. మేబీ ఇంకో 7 to 9 months అని కావాలని ఎక్కువ చెప్తుంది ఆర్షి. ఆర్ యూ సీరియస్ థింగరీ? ఇప్పటికే నీకు దూరంగా ఉండి ఎన్ని రోజులయ్యిందో తెలుసా నీకు? ఐ కాంట్రా బంగారం అని అంటాడు గోముగా అర్జున్. అయినా సరే ఉండాల్సిందే. అప్పుడు ప్రెగ్నెన్సీలో ఎలా దూరంగా ఉన్నావోయ్? అప్పుడు నీ హెల్త్ ఇంపార్టెంట్ బేబీ. అందులోనూ మా బేబీస్ను ఫీల్ అవుతూ ఆ ఆలోచన కోరిక వచ్చినా నాకు చిన్నగా కనిపించేది బేబీ. మరీ ఇప్పుడు ఏమనిపిస్తోంది అయ్యగారికి? నువ్వు ఇలా దగ్గరగా ఉండి మురిపిస్తూ మైమరిపిస్తూ ఉంటే నాకు ఒంట్లో ఉన్న హార్మోన్స్ ఏదో కావాలని పోరు పెడుతున్నాయి బేబీ. అతన్ని విడిపించుకొని ముందుకు తిరిగి కుదరదని వెళ్తుంటే అట్లీస్ట్ కిస్ అయినా ఇవ్వవే తింగరి అని అడుగుతాడు అర్జున్. కిస్సే కదా ఇస్తానని ఆమె చేతిని తన పెదవుల మీద ఉంచి కిస్ చేసి ఆ చేతిని అతని పెదవుల మీద ఉంచి సరిపోయింది కదా అని వెళ్తుంది. ఏంటే ఇది అని కోపంగా చూస్తూ అడుగుతాడు అర్జున్. కిస్ తెలుగులో ముద్దు అని ముద్దుగా అంటుంది ఆర్షి. ఇది కిస్ అని నీకు అనిపిస్తే సరిపోదే, నాకు అనిపించాలి. చెప్పాను కదా కొన్ని రోజులు ఇదే నీకు అని కఠినంగా చెప్పి రూమ్ నుండి బయటకు వచ్చేస్తుంది ఆరుషి. ఆకలిగా ఉండడంతో కిచెన్లోకి వెళ్తున్న ఆమెని ఒక కంట గమనిస్తూనే ఉన్న అర్జున్ తన వెనకే వస్తాడు. ఏం కావాలి? ఆకలిగా ఉంది అజ్జు. డిన్నర్ చేయలేదా? చేశాను, అయినా ఆకలిగా ఉంది. సరే ఇక్కడే కూర్చో అని ఆమెను సోఫా చూపించి ఫ్రూట్ సలాడ్ రెడీ చేసి తీసుకొని వచ్చి ఫోర్క్తో తెచ్చి ఆమెకి ఇస్తాడు అర్జున్. థ్యాంక్స్ అర్జున్ సార్ అని తినేసి గుడ్ నైట్ చెప్పి పిల్లలున్న రూమ్కి వెళ్ళిపోతుంది ఆర్షి. పిల్లలతో నిద్రపోతున్న వసుబామ్మని చూసి పక్కనే పడుకుంటుంది ఆర్షి. కొన్ని రోజులు దూరం తప్పదని కాళ్ళు ఈడ్చుకుంటూ నిట్టూరుస్తూ తన బెడ్రూమ్కి వెళ్ళి ఇంతకుముందు ఆర్షి పడుకున్న ప్లేస్లోనే పడుకుంటాడు. పిల్లలకు 3 నెలలు నిండుకుపోవడంతో గుడిలో హోమం చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు విశ్వనాథ్ గారు. ఎర్లీ మార్నింగ్ అందరూ పట్టుబట్టల్లో పిల్లలతో సహా గుడికి చేరుకుంటే ఇన్వైట్ చేయడం వల్ల మహిత్ అండ్ సౌమ్య కూడా వస్తారు కాస్త లేట్గా. హోమానికి కావాల్సినవి పూజ గారికి శ్రద్ధ అందిస్తూ ఉంటే పట్టు పరికిణీలో ఉన్న శ్రద్ధ మీద నుండి చూపు తిప్పుకోలేడు మహిత్. ఆమెను చూసిన ప్రతిసారి నా ఓన్ అన్న ఫీలింగ్ వస్తుంటే ఆమెను చూస్తూ పట్టీలు పెట్టుకున్న పాదాలను చూసి దీనికి ట్రెడిషన్ వేర్ ఇంత బాగుంటుందా అని అనుకోకుండా ఉండలేకపోతాడు మహిత్ బాబు. అనుకోకుండా స్టెప్స్ వైపు చూసిన శ్రద్ధకు స్టెప్స్ కింద వస్తూ మహిత్ సౌమ్య కనిపించడంతో రాణి నవ్వుతో హాయ్ ఆంటీ అని పలకరించి హోమం స్టార్ట్ అవ్వడంతో మహిత్ కనిపించకుండా ఉండడం కోసం కాస్త పిల్లర్ వెనుక కూర్చుంటుంది శ్రద్ధ. శాస్త్రోక్తంగా మంత్రాలు శాస్త్రి గారు చదువుతూ ఉంటే నీలం రంగు లైట్ వెయిట్ పట్టుచీరలో కొడుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఆర్షి కూర్చొనుంటే పక్కనే అర్జున్ వైట్ షర్ట్ పంచెలో కూతుర్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎదుటిన కుంకుమ బొట్టుతో మ్యాన్లీగా ఉంటాడు అర్జున్. ఇద్దరికి ఏ పేర్లు పెట్టాలని అనుకున్నారో ఆ పేర్లు బియ్యంలో రాయండి. ముందుగా పాప పుట్టింది కాబట్టి పాపకై మొదట నామకరణం జరగాలని అంటారు శాస్త్రి గారు. ఆరుషి అర్జున్ వైపు చూస్తే వేలికున్న నిశ్చార్థ ఉంగరం తీసి బియ్యంలో పాప చేయి పట్టుకొని అశిక దేవ్ వర్మ అని రాస్తాడు అర్జున్. అందరికీ పేరు నచ్చడంతో నవ్వుతూ చప్పట్లు కొట్టి
పాప తలపై పువ్వుల వాన కురిపిస్తారు. ఒడిలో ఉన్న పాపను ఆరుషికి ఇచ్చి, ఆమె ఒడిలో ఉన్న బాబును తీసుకొని వేలు పట్టుకొని ఆయుష్ దేవ్ వర్మ అని పేరు రాస్తాడు అర్జున్. నవ్వుతూ అర్జున్ పక్కకి ఒరిగిన ఆరుషి అతని చెవిలో ముందే సెలెక్ట్ చేసి పెట్టావు కదా అని అడుగుతుంది మెల్లిగా. కోర్స్ నేనేమి చేసినా ముందు ఆలోచన ప్రిపేర్డ్గా ఉంటుంది బేబీ అని అర్జున్ అంటే మిగతా తంతు కూడా సమస్తం అవడంతో శాస్త్రి గారు ఇద్దరు పిల్లల్ని దీవించి అన్నదానం కూడా చేయించి వెళ్ళండి అని అంటారు. శ్రద్ధ సులోచనకు హెల్ప్ చేసి అందరికంటే లాస్ట్లో వెళ్తుంటే అడ్డుగా వస్తాడు మహిత్. అతన్ని ఒకసారి చూసి అడ్డు తప్పుకో మహిత్ అని అంటుంది శ్రద్ధ కాస్త కోపంగా. కథ కొనసాగుతుంది. మొత్తానికి ఆరుషి అర్జున్లు ఇద్దరూ కూడా తమ పిల్లలతో హ్యాపీ లైఫ్ని గడుపుతున్నారు కదా. మరి వీళ్ళ లైఫ్ ఇలాగే సంతోషంగా ఉంటుందా? మళ్ళీ ఎవరైనా వీళ్ళ జీవితంలో రాబోతున్నారా? ఇంకో పక్క శ్రద్ధ మహిత్ల విషయం ఏమిటి? మరి మహిత్ ఎలా చేసైనా ఏం చేసా నేను దక్కించుకుంటాను అన్నాడు కదా, మరి ఏం చేయబోతున్నాడు? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో